అంటే ప్లేస్ బాగాలేదు. నమస్తే, ఒక సెకండ్ అడ్డం అనేసి ఏమనుకోదండి. ప్లేస్ బాగాలేదు. ఒక్క సెకండ్ బై. సెకండ్ వెళ్ళాను తీసినావా? चप्पला कहीं గత 2 రోజుల నుంచి మన పలంనేరులో ఏం జరుగుతా ఉంది అనేసి ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఆవేదన, ఇది అంతా జరుగుతానే ఉంది. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసుకుని అబ్బాయి ఎట్లుండాడు, యాడుండాడు, ఏముండాడు అనేసి చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు తీవ్రకి ఆ అబ్బాయి దొరకడం, ఈ 48 గంటల నుంచి మన ఊరు ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ అంటే ఆ పిల్లోని యొక్క బంధువులం, ఆ పిల్లోని యొక్క ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు 2 దినాల నుంచి చాలా కష్టపడి, చాలా రాత్రి పగులు తిండి తిప్పాట ఏం లేకుండా అతను దొరికితే చాలనేసి ఆవేదనతో వాళ్ళు ఎతికి చివరికి వాళ్ళు సాధించినారు. కానీ నేను మా యువతకి ఒకే ఒక మాట అంట, నన్న జీవితంలో దయచేసి మీకు 2 చేతులెత్తి మొక్కరిస్తా. యా తండ్రి కూడా, యా తల్లి కూడా ఒకటే ఏం కోరుకుంటుందంటే, నా బిడ్డ భుజం పైన నేను పోవాలా కాటికి అనుకుంటుంది. కానీ వాళ్ళ భుజం పైన మీకు పోయేది అది చాలా నిజంగా ఊహించలేనిది. దయచేసి ప్రతి పిల్లోడు కూడా ఎంజాయ్ చేయండి, వద్దనము, కానీ యాడ చేయాలా, ఏమి చేయాలా అనేసి దయచేసి మీరు అర్థం చేసుకునేసి, ఎప్పుడు ఎక్కడపైన మా అమ్మ నాన్న నా కోసం ఉండారు, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకొని మీరందరికీ మీకు 2 చేతులు కాదు, మీ కాళ్ళు పెట్టుకొని నేను చెప్తాననేసి కోరుకుంటాను. शकील
అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంఘటన జరిగింది. నా మనోడైన ఈనస్ అనే అబ్బాయి మన వాటర్ ఫాల్స్ అది కళ్యాణరావుకి 3 రోజుల ముందు ఫ్రెండ్స్ ఈత కొట్టడానికి పోయి తప్పిపోయినాడు. స్టార్టెడ్ అయ్యి ప్రాణాలు కోల్పోయినాడు. ప్రాణాలు కోల్పోయి 3 రోజులు అయినా కూడా మొదటి రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అడుగడుగున వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు మా అబ్బాయిని పైకి తీసుకొచ్చినారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఒక పక్క దుఃఖము, ఒక పక్క సంతోషం. ఎందుకు సంతోషం అంటే మన ఎమ్మెల్యే గారు అమరన్న గారు నాకు సహకరించి అందరూ అధికారులతో మాట్లాడి ఏం చేయాలో చేసి, ఎందుకంటే వర్షము 3 రోజులు ఎడతెరపడిన వర్షము, ఆ అడవిలో ఉండే వర్షము ఆటోమేటిక్గా కురుస్తూ ఉంటే పొయ్యికి జాగాలేదు, నడిచేకి జాగాలేదు. అటువంటి జాగాల్లో మన అధికారులు కానీ, మన సిబ్బంది కానీ మాకు సహకరించాలంటే వాళ్ళందరికీ నేను మరొకసారి చేతులు దండ పెట్టుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, వాళ్ళ టీంకి, వాళ్ళ అందరికీ నేను మళ్ళా ఒకసారి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా రుణపడి ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చాలా సహకరించింది. ఎందుకంటే ఆ అబ్బాయి అటువంటి వాడు మంచోడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అక్కడ పోయి చూసేకపోతే వాళ్ళు చాలా మంచి బిహేవ్ చేసి వాళ్ళు సహకరించారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ముఖ్యంగా మరొకసారి నేను నమస్కారం చేస్తాను.